आदाब नाजरीन, आयत न्यूज़ में आप सभी का खैर मकदम है। డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ చాంద్ పాషా. ఈరోజు నేను తాట్పల్లి విలేజ్లో ఉన్నాను, మున్పల్లి మండల్, సంగారెడ్డి డిస్టిక్లో. ఇప్పుడు తాట్పల్లిలో సర్పంచ్ గారు ఒక హామీలు ఇస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తాను, ఒక పని కూడా నేను వదిలిపెట్టాను. ప్రజలకు సేవ చేస్తాను. నేను ప్రజలకు సేవలు చేయకపోతే నెక్స్ట్లో నేను వచ్చే ఎన్నికల్లో కూడా గెలవలేను. అందుకే దేవుని దయకి నేను గెలిచాను. ప్రజలకు అందుబాటులో ఉంటాను, ప్రజలకు సేవలు చేస్తాను. డ్రైనేజీలు కానీ, రోడ్డు సమస్యలు కానీ, పింఛన్స్ కానీ, ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నది నేను సాల్వ్ చేస్తానని మాట ఇస్తున్నారు. ఇది వాస్తవమా లేదా, చేయగలుగుతాడా లేదా, సర్పంచ్ తోటి మనం కనుక్కుందాము. సర్పంచ్ పేరేంది, ఏ విలేజు, ఏ డిస్ట్రిక్టు కనుక్కుందాం. సార్ మీ పేరు చెప్పండి. గజ్జోడ రాములు, జీ, మున్పల్లి మండల్, సంగారెడ్డి డిస్టిక్కి. హామీలు ఇచ్చిన కంపల్సరీ నన్ను గెలిపించిన ప్రజలకు అందరికీ చేతులేసి నమస్కరిస్తున్నా. తాట్పల్లి ప్రజలకు అందరికీ, అందరు గొప్ప మెజార్టీతో నన్ను గెలిపించారు. 116 ఓట్ల మెజార్టీ వచ్చింది నాకు ఈ ఊళ్ళో. నన్ను నమ్ముకొని మంచి మనసు చూసి అందరు నన్ను గెలిపించారు. వాళ్ళందరికీ నేను అన్ని రుణపడి ఉంటా. ప్రతి ఒక్క పని ఏది వచ్చినా, గవర్నమెంట్ పని ఏది వచ్చినా అందరికీ అరుచుకొని ఈ పని చేద్దాం. ఊళ్ళో ఏం పని కావాలి, ఏది ఎట్లయితే మంచిగా ఉంటుంది ఊరు అన్నీ. ఇప్పుడు కొంతమందికి మనకు తాట్పల్లిలో కొంతమంది పింఛన్ లేదు సార్, అది అమలు చేపిస్తారా సార్? చేపిస్తాం సార్. ఇప్పుడు రోడ్లు కొంత అది చేపిస్తారా సార్? చేపిస్తాం. వికలాంగులకు కొన్ని అంటే కొంచెం పింఛన్ కూడా రాలేదు. అన్ని హామీ ఇచ్చేపటికే వాళ్ళు నన్ను గెలిపించారు. అన్ని హామీ ఇచ్చిన అంత ప్రజల దయ, దేవుని దయ అని కోరుకుంటున్నారు. ఎప్పటికీ ప్రజల ఆశీర్వాదం ఉంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మీరు పోటీ చేయగలుగుతారు. ఏం సార్, అన్ని ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేస్తానే కదా పబ్లిక్ నన్ను ఇది చేసింది. థ్యాంక్ యూ సార్. సరే. మున్పల్లి మండల్ తాట్పల్లి గ్రామంలో ఉప సర్పంచ్గా ఎన్నికైన పబ్లిక్ ఫస్ట్ మా గ్రామ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. నాకు సపోర్ట్ చేసిన మా మెంబర్ కానీ మా పబ్లిక్ కానీ అందరికీ నాకు నమస్కారం. ఈ తాట్పల్లి ఎక్కడ? ఇది మున్పల్లి మండలం, ఏ డిస్టిక్? సంగారెడ్డి. ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటారు ఇప్పుడు చెప్పండి. మా ఊరికి అభివృద్ధికి కోసం నిధులు తెచ్చి, మా దామోదర్ రాజేశ్వర దగ్గర నిధులు తెచ్చి ఊరి గ్రామ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను. నా వంతు సాయం గ్రామానికి సేవ చేస్తాను. ఏమేం చేస్తారు? సీసీ రోడ్లు కానీ మొదలు ఏవైనా సాయం నా వంతు సాయం నేను చేస్తాను. అంతే అంటే ఏమేం పనులు సార్? సీసీ రోడ్లు కానీ, కానీ లైట్లు, తాగునీటి సమస్య, కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఏమున్నా ప్రజల దగ్గరికి పోయి తీసుకొని సమస్యలన్నీ తీరుస్తాను. ఒకవేళ చేయలేకపోతే చేయలేని పదం లేదు, నేనే గ్యారంటీ. నేను ఖచ్చితంగా చేస్తాను. గ్యారంటీ చాలా మంది ఇస్తారు, మేము కూడా ఇస్తాం సార్. నేను ఖచ్చితంగా చేస్తాను, నాకు నమ్మకం ఉంది. పైన రూలింగ్ పార్టీ ఉంది, మా దామోదర్ రాజేశ్వర దగ్గర తెచ్చి నేను దేవునికి నమ్మి నాకు ఓటేసిన ప్రజలకు తప్పకుండా న్యాయం చేస్తాను. దేవునికి నమ్మి తప్పకుండా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.